వినాయక చవితిని పురస్కరించుకుని ఏపీ సచివాలయంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మట్టి గణపతిని పూజిద్దాం అనే నినాదంతో అంకుర గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తరఫున ఆయన కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అంకుర గణపతులను పూజల అనంతరం నీటిలో నానబెడితే మొక్క మొలుస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగులకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాలుష్య నివారణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య, ఎన్ఎస్ఎస్ అధికారి సుధాకర్, కాలుష్య ఇంజనీర్ మహమ్మద్ నజీనా, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యం గుంటూరులో జరుగుతున్న ఈ మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు డాక్టర్ పి కృష్ణయ్య గారు, ఐఏఎస్, చైర్మన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి స్వాగతం పలుకుతున్నాం. సార్కి ఎంతో ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఉంది. సో ఎప్పుడు కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆల్ రీజనల్ ఆఫీసర్స్ని ఈ పర్టికులర్గా ఈ 1 ఇయర్లో మేము చాలా నేర్చుకున్నాము, చాలా స్కోప్ ఇచ్చాము. ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్షాప్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, సర్క్యులర్ ఎకానమీ వర్క్షాప్స్ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేదానికి, ప్రజల్లో అవగాహన పెంపొందించేదానికి ముఖ్యంగా వినాయక చవితిని ఒక ఆసరగా తీసుకొని వినాయక చవితి సందర్భంగా మనం మట్టి వినాయకుల బొమ్మలు ఎవరికైతే అందుబాటులో ఉంటారో వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తున్నాం. దీని వెనకాల లక్ష్యం ఏంటంటే మనం ప్రకృతిని పాడు చేసుకోకూడదు, పర్యావరణాన్ని పాడు చేసుకోకూడదు. వినాయక పూజ అంటేనే ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల పత్రులను తీసుకొచ్చి పూజించటం, ఏకవింశతి పత్రాన్ని అంటాం. కాబట్టి అటువంటి పత్రాలన్నీ ప్రకృతి మనకు వస్తాయి. చెట్టు చేమ, వినాయకుని వాహనం కూడా మూషిక వాహనం. అంటే ప్రకృతిలో మనిషి కలిసి బతకాలి.